మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్రాంతి పండుగకు తమ సొంత గ్రామాలలో జరుపుకోవడానికి హైదరాబాద్ లో ఉన్న తెలుగు వారంతా కూడా తమ పట్నం వీడి తమ సొంత గ్రామాల బాట పడ్డారు. దీంతో హైవే మొత్తం కూడా పూర్తిగా కిటకిటలాడిపోతా ఉంది. ఇదే అదునుగా కొంతమంది హోటల్స్ కూడా వీళ్ళని కస్టమర్లందరినీ ఆకర్షించుకోవడానికి సంక్రాంతి థీమ్లను తీసుకొచ్చి కస్టమర్లను అట్రాక్ట్ చేసే పనులు ఉన్నాయి. మొత్తంగా హోటళ్ల వద్ద కూడా సంక్రాంతి పండుగ ఈ రోజే సంక్రాంతి పండుగ అన్న వాతావరణం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సూర్యాపేట సమీపంలోని హోటల్లో ఉన్నాం మనము. ఆ హోటల్లో మొత్తం కూడా సంక్రాంతి థీమ్ తీసుకొచ్చే విధంగా డెకరేట్ చేసి మొత్తం డెకరేట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు గాలిపటాలు అరటి ఆకులతో అదేవిధంగా చెరుకు గడలతో మొత్తంగా ఆలయాలను అలంకరించి మొత్తం కూడా ఒక సంక్రాంతి థీమ్ ను తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే మనం చూడొచ్చు చాలా మంది కస్టమర్లు ఇక్కడ సంక్రాంతి పండుగ ఈ రోజైనా అన్న ఒక దాంట్లో కూడా వాళ్ళంతా కూడా అందరు ఇక్కడికి వచ్చిన కస్టమర్లు అందరూ ఉన్నారు. అదేవిధంగా తమ చిన్నారులకు హరిదాసులను ఇక్కడ హరిదాసులను గంగిరెద్దులను సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తుకొచ్చేది హరిదాసులు అదేవిధంగా గంగిరెద్దుల కోలాహలము. వీళ్ళందరూ ఈ టీము మొత్తం కూడా ఈ రోజు హోటల్ వద్ద తీసుకొచ్చి సంక్రాంతి పండుగ ఈ రోజైనా అన్న విధంగా ఇక్కడైతే ఒక టీంలను ఏర్పాటు చేసి మొత్తం కస్టమర్లను ఆడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు హరిదాసు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా హరిదాసు కూడా ఇక్కడికి వచ్చే కస్టమర్లను తన కీర్తనలతో హరిదాస కీర్తనలతో అట్రాక్ట్ చేస్తూ మనందరూ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇక్కడ గంగిరెద్దులు కూడా చూసాం. సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు తెలుగువారు తమ ఇళ్ల ముందు వేసే అందమైన రంగవల్లుల వద్దకు వచ్చి గంగిరెద్దులను ఆటాడిస్తూ చూసుకుంటున్నారు. గంగిరెద్దులకు రకరకాల ఆకర్షణీయంగా రకరకాల వస్త్రాలతో ఆకర్షణీయంగా తయారు చేసి గంగిరెద్దులను ఆడుతూ కూడా ఇక్కడ కస్టమర్లను ఆకర్షిస్తున్న పరిస్థితి. మొత్తంగా సంక్రాంతి పండుగ ఈ రోజైనా అన్న అట్టుగా చాలా మంది తమ పిల్లలకు ప్రస్తుత తరాన్ని చిన్న పిల్లలకు కూడా ఈ గంగిరెద్దులను హరిదాసులను వాళ్ళకు ఒక ప్రాక్టికల్ గా చూపిస్తూ సంక్రాంతి విశిష్టతను కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే హోటళ్ల వద్ద ఇటు సంక్రాంతి పండుగ ముందే వచ్చిన అన్న విధంగా సంక్రాంతి థీమ్లను ఏర్పాటు చేసి కస్టమర్లను అయితే ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా సంక్రాంతి పండుగ ఇంకా 3-4 రోజులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజే సంక్రాంతి పండుగ అన్న ఒక వాతావరణం అయితే ఇక్కడ ఉంది. మనం కొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. సంక్రాంతి పండుగకు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే ఒక్కొక్కరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాగుందండి. అంతా ఎక్కడికి వెళ్తున్నారు? మా నెగిటివ్ ప్లేస్ కి విజయవాడ వెళ్తున్నాం అండి. చాలా బాగుందండి. సంక్రాంతి ఏం ప్లాన్ చేసుకున్నారు? ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఎలాంటి నెగిటివ్ ప్లేస్ కి వెళ్తే అందరూ వస్తారు కదండి, అందరూ కలిసి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుందని అంటే రిలేటివ్స్ అందరూ కలిసి బాగుంటుందని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సార్. సంక్రాంతికి ఎలా ప్లాన్ చేసుకున్నారు? మీరు ఎక్కడ అంటున్నారు? మా సొంత ఊరు వచ్చి గుడివాడ అండి. మేము ఎక్కడికి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం. బాగా జరుపుకోవాలని మాకు వచ్చి ఆంధ్రాలో ఫస్ట్ పండుగ పెద్ద పండుగ ఇదే సంక్రాంతి. అందుకని ఫ్యామిలీతో వెళ్ళాలని మేము వెళ్తున్నాం. ఏం ప్లాన్ చేసుకున్నారు? ఎందుకంటే అన్నయ్యలు ఉంటారు, వదినలు ఉంటారు, పెద్ద పిల్లలు అందరూ సరదాగా కలిసి పండగ కలిపి చేసుకునే పండుగ ఇది. అందరం హ్యాపీగా చేసుకోవాలని వెళ్తున్నాం. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా మీ ఊర్లో? ఉంటారండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అందరితో ఉంటాం, అందరం సరదాగా ఎంజాయ్ చేస్తాం. కోడి పందాలు ఉంటాయి, అన్ని మంచి మంచి గేమ్స్ అన్ని ఉంటాయి, సరదాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. వైజాగ్ వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాము సంక్రాంతి. ఏం ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతి? సో అక్కడ మా కజిన్ ఉంటాడు. సో వీఆర్ గోయింగ్ టు దిస్ ప్లేస్. ఏమేం చేయబోతున్నారు స్పెషల్ గా ఈసారి? అక్కడ మరి ఏమేమి ఉంటుంది? పందాలు, కోడి పందాలు అవన్నీ అక్కడ. సేమ్ అదే కోడి పందాలు వెరైటీస్. ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం అక్క దగ్గరికి. అక్కడ వెరైటీస్ ఇంకా ఏం ఐడియా లేదు. మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సంక్రాంతి వైపు బాగుంది, చాలా బాగుంది. అంతా ఫెస్టివల్ ఇది వచ్చింది. ఏం చేస్తారు సంక్రాంతి పండుగ మీ ఊర్లో? ఊర్లోనా కోడి పందాలు, ముగ్గులు అవన్నీ వండుకోవడం, తినడం, గాలిపటాలు ఎగరేయడం. ఇది మొత్తంగా సంక్రాంతి వైబ్ నైతే ఇక్కడ
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యాపేట సమీపంలోని హోటల్ అయితే క్రియేట్ చేశాయి. ముందే సంక్రాంతి పండుగ వచ్చిందా అన్న రీతిలో ఇక్కడైతే ఏర్పాట్లు, సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీంతో కస్టమర్ అందరూ కూడా తమ హోటళ్లకు వచ్చి ఇక్కడ కస్టమర్లుగా ఎగబడుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను తమ గ్రామాల్లో జరుపుకోవడానికి ఉత్సాహంగా వెళ్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో ఈ సంక్రాంతి కోలాహలం 3 రోజుల ముందే సూర్యాపేటలోనైతే అన్ని హోటళ్లు, రెస్టారెంట్ల మధ్య అయితే కనువిందు చేస్తా ఉన్న పరిస్థితి.